శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణా సింధు జ్ఞానం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదానహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. ఈరోజు త్యాగరాజ స్వామి వారు రాసినటువంటి ఒక గొప్ప మంచి కీర్తన కాపీ రాగంలో ఉంది. అదేమిటంటే నీ వల్ల అంటే నీ వల్ల మీ వల్ల అంటారు. మీ వల్ల గుణదోషమేమి శ్రీరామ, నా వల్లనే కానీ నళిన దళ నయన. అది మీ వల్ల గుణదోషమేమి శ్రీరామ, మీ వల్ల గుణదోషమేమి శ్రీరామ, నీ వల్ల గుణదోషమేమి అనుపల్లవి. నా వల్లనే గాని నా వల్లనే గాని నళినదళ నయన, నీ వల్ల గుణదోషమేమి. తర్వాత చరణాలు. బంగారు బావుగా పది కాకుంటే అంగలాత్తు బత్తు ఆడుకోలేలా ఒత్తును ఆడుకోవాలా అని చెప్పండి. అలాగే తనయ్య ప్రసవ వేదన వరవ లేకుంటే అనయ్య అల్లునిపై అహంకార పడనేలా అంటే మీ వల్ల గుణదోషం ఉంది ఆయన. అలాగే ఇది మామూలుగా తెలుసు. ఏ జన్మమున పాత్ర మెరిగి దానంబిక పూజించమరచి వెప్పుల నాడుకోనేల, నా మనసు నా ప్రేమ చేసిన నెలయ చేసిన రాజులు శ్రీజగ రాజనుత చరణ నీల గుణదోషమేమి శ్రీరామ, నీ వల్ల గుణదోషమేమి. నాయనా దీంట్లో నీ తప్పేం లేదాయా, నా తప్పే తప్ప మీ తప్పులు కానే కావి. జన్మము అంటే చూడండి మళ్ళీ ఎలా ఇచ్చినాడు. తనయ్య ప్రసవ వేదన కొరవలేకుంటే అనయ్య ఉల్లుని పెట్టి అల్లుపై అహంకారం పడినాయి. ఆవిడ పాపం కష్టపడుతుంటే అది కనడానికి అని చెప్పి ఆవిడ మీద అతని మీద బాధపడడం పెట్టి. అలాగని ఏ జన్మమున పాత్ర మెరిగిద నంబిక పూజింప అంటే ఇలవేలు పూజింపలేకపోతే నాయన అది దానికోసం అనుభవిస్తున్నాం కాబట్టి మిమ్మల్ని అనుకోవడం తప్పు కదా. అలాగా అనుకోవడం దాంట్లో చెప్తూ ఉంటారు అన్నమాట దాని గురించి. అది మీ వల్లనే గుణదోషాలు అనేది మీరు చేసిన మంచి పనుల వల్ల వచ్చే మంచి చెడు ఫలితాలని సూచిస్తుంది. ఇది మనిషి కర్మలు దేవుని అనుగ్రహం గురించి వివరిస్తుంది. రచయిత ఈ కీర్తన ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు త్యాగరాజు గారు స్వరపరిచారు. ఈ కీర్తన కాపీ రాగంలో ఉంది. ఇది ఇందులో మీ వల్ల గుణదోషం అనేది దైవిక చింతన, భక్తి, మోక్షం వంటి విషయాలని తెలియజేస్తుంది అని వాళ్ళు కొంతమంది ఇలా చెప్తుంటారు అన్నమాట. అది అంటే ఏదైనా సరే నాయన అది రావాలి మంచిగా చెడ్డగా అంటే అది మీలో ఉండేటువంటి దాన్ని బట్టి వస్తుంది నాకు. అంచేత దేవుని అనుగ్రహం వల్ల వస్తుంది తప్ప రెండోది కాదు. అంటే ఇవి ఎలాంటి పనులు మాత్రం చేసేసానంటే నా వల్ల కాలేదని చెప్పంటే దాని అర్థం ఏంటంటే అది మీ తప్పు కాదు, నాదే అక్రమ ఫలము ఏదో మొత్తం మీద లగెట్టాను అంచేత అని చెప్పుకొని ఇక్కడ త్యాగరాజ స్వామి చెప్పుకుంటారు అన్నమాట. చాలా గొప్ప ఇది మంచిది. ఏదో ఉన్నంత వరకు తెలుసున్నంత వరకు చెప్పాను దీనికి అంతే. దాని అర్థం ఇంచుమించుగా అంతే అనమాట. అది ఏ జన్మల పాత్ర మెరిగి దానము అంటే ఎవరికి ఇవ్వాలి ఎవరికి కూడా తెలుసుకోకుండా పూజించమరచి వేల్పుల నాడు అంటే అది వాళ్ళని పూజించాలి. అది కూడా మర్చిపోతే అలాగా దానివల్ల ఇలాంటి వాళ్ళ కష్టాలు అనుభవిస్తూ ఉంటాం. ఒక్కోసారి వాళ్ళని ఇచ్చామని సంతోషపడతాం కానీ వాళ్ళని పూజ చేయకపోతే అలాగా అదనమాట. ఈ విధంగా ఆయన దాంట్లో చెప్తున్నమాట. అన్ని విషయాలు దీంట్లో బాగా తెలుసు కాబట్టి త్యాగరాజ స్వామి గారు ఇక్కడ చెప్పొచ్చు. రాముడితో